ఆ పంది మాంసం తినే వాళ్ళకి తెలుస్తుంది. పందిని పట్టుకుంటే ఊరంతా పరిగెత్తాలి అది, ఎందుకంటే అది అంత ఈజీగా దొరకదు, దాని బలం ఎక్కువ. పరిగెత్తి 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 దానికి మెడ దొరకదు, కాబట్టి దాన్ని ఈటలతో పొడవడమో కొట్టడమో రోకల మెడతో బాది దాన్ని చంపుతారు. ఇక్కడ దానికి మెడ ఈజీగా దొరకదు. అన్నిటికీ మెడ ఉన్నట్టుగా పై ఉండదు, పందికి మెడ ఉండదు. ఉన్నప్పటికీ అది కలిసిపోయి ఉంటుంది మొత్తం బాడీతో. ఇతను మాత్రం ఈజీగా పందులను తీసుకొచ్చేస్తున్నాడు. వాళ్ళు అడిగారు చాలా కాలం క్రితం, అందరూ పందులు పట్టడానికి 20 మంది 30 మంది కష్టపడి పట్టుకొస్తే నువ్వు ఒక్కడవే ఎలా తీసుకొస్తున్నావు? ఇతను నడుచుకుంటూ వెళ్తుంటాడు, పందులు వచ్చేస్తాయి వెనక, ఆటోమేటిక్గా పందులు వచ్చేస్తున్నాయి. ఆ కటింగ్ మిషన్ వాళ్ళు డోర్ వేసేస్తున్నారు, వాటిని కట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అడిగారు రహస్యం, అసలు ఎలా తీసుకొస్తున్నావు చెప్పమంటే, ఏం లేదు ఒక బస్తా తగిలించుకుంటాను వెనక, తగిలించుకుని వాటికి ఇష్టమైన చిక్కుడుకాయలన్నీ బస్తా నింపుకొని బస్తా కింద చిన్న హోల్ చేస్తాను. ఆ బస్తాలో నుండి కొన్ని చిక్కుడుకాయలు జారి పడుతూ ఉంటాయి, వాటికి ఇష్టమైన మంచి టేస్ట్గా ఉన్న చిక్కుడుకాయలు. ఆ కాయలు ఎప్పుడైతే నా బస్తా నిండి ఉంటాయో ఆ బస్తా నా వీపు కట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను, పందులు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడట. అది జారి పడుతున్నప్పుడు ఆ పందులు పరిగెత్తుకొచ్చి అన్న ఏమంటలేదు, మనకేమిస్తున్నాడు, చిక్కుడుకాయలు ఇస్తాడు, నవ్వులుకుంటూ అన్న అన్న అనుకుంటూ ఆయన అంటే తిరుగుతూ ఉంటాయట. ఆ అన్న రోజు 10 రోజులు అలా ఆడిస్తాడట, అన్నిటిని అన్నీ కూడా నమ్ముతాయి. అబ్బా అన్న మనకేమిస్తున్నాడు, చిక్కుడుకాయలు ఇస్తున్నాడు, కష్టపడాల్సిన అవసరం లేదు, కష్టపడి వెతుక్కోవాల్సిన అవసరం లేదు, అన్న మనకి ఇస్తున్నాడు అన్నంట పడ్డాయి. ఆ తర్వాత అన్న నేరుగా నడుచుకుంటూ ఆ చిక్కుడుకాయలు వదులుకుంటూ నడుచుకుంటూ కబేళలోకి వస్తున్నాడంటే వీటిని నరికి చంపే స్థలానికి వచ్చేస్తాడు. లోపలికి రాగానే అవన్నీ లోపల రాగానే గేట్ వేసేయండి అంటాడంట. గేట్ వేయగానే వాటి కియో 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 అని కేకలేస్తుంటే వాటిని పట్టుకునే వాళ్ళు వధించి మాంసాన్ని అమ్ముకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఎలా ఈజీగా చేయగలుగుతున్నామంటే ముందు రుచి చూపించాలి, ఆ తర్వాత వాటి బ్రతికే మన సొంతం అయిపోతుంది అన్నాడట. ఈరోజు సాతాను కూడా నీకు రుచి చూపిస్తున్నాడు సోషల్ మీడియా ద్వారా, పాపాలనే రుచి, లోకమైన రుచి. ఆ రుచి తర్వాత నీ జీవితాన్నే పాతాళానికి, నరకానికి ఇడ్చుకుపోతున్నాడు. అపవాది చూపించే రుచులకు పరుగులు తీస్తున్న యవనస్తులారా, పెద్దలారా, చిన్నలారా, ఈరోజు మోసపోతున్న లోకంలో ఉన్న నీవు నీ బ్రతుకును అపవాది మార్గంలో పెట్టుకుంటే ఇప్పుడే కళ్ళు తెరవు. నిండా మునగక ముందే, నీ జీవితం నాశనం కాకముందే, దేవా నీ వాక్యం వైపు తిరుగుతాను, నీ ఫేవర్, నీ దయ నాకు కావాలి, ప్రార్థిస్తాను ప్రభా, వ్యర్థమైన వాటిని అసహించుకుంటాను, విలువైన నీ వాక్యం మీద మనసు పెట్టి నీ మార్గంలో జీవిస్తాను. వారి చేతులపైగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? మారు మనసు పొందండి. 24వ కీర్తన 4వ వచనం 5వ వచనం, యెహోవా చేత ఎవరు ఆశీర్వదించబడతారు అంటే వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకయు అన్నాడు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టేవాడు వర్ధిల్లడట. చదవండి ఒకసారి, మీ బైబిల్లో స్క్రీన్ మీద పెట్టాను. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే యెహోవా చేత ఆశీర్వదించబడతాడు. వాటివాడు యెహోవా వలన ఆశీర్వాదముందును. యెహోవా వలన ఏం పొందుకుంటాడు? రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును. ఎవరు? 4వ వచనం చదివాక 5వ వచనం చదవండి గట్టిగా. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. ఏది మనసు మీద చేపెట్టండి, తల మీద. వ్యర్థమైన దాని మీద ఏం పెట్టద్దట? మనస్సు పెట్టదు. ఇప్పుడు వ్యర్థమైనవి ఏంటో ఒకటి చెప్పండి. ఏమీ తెలియదు, మీరు అంత అమాయకులు. అసలు వ్యర్థమైనవి ఏంటండి పాస్టర్ గారు, మాకు ఏం తెలియట్లేదండి. అబ్బా ఇప్పుడు పరలోక సైన్యం వీటి దిగి వచ్చింది. చెప్పండి, త్వరగా చెప్పండి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు వ్యర్థమైనవి తెలియదా? ఏదో ఒకటి చెప్పండి. మందు, త్రాగడం, ఫోన్ వ్యర్థమైంది కాదు, దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఉపయోగపడుతుంది. కానీ దానిలో వ్యర్థమైనవి చాలా ఉన్నాయి, వాటికే అంకితమైతే అది నిన్ను సమాధి చేస్తుంది. అందుకే దాని పేరు సెల్ ఫోన్ అన్నారు. సెల్ ఫోన్ అంటే మీరు ఎప్పుడైనా విన్నారు? తప్పు చేసిన వాడిని ఎక్కడేస్తారు? అతన్ని సెల్లో వేసారట అంటాం కదా. ఇప్పుడు ఎవరు వేయకుండా మీరే సెల్ ఫోన్ కొనుక్కొని ఎందులో వేసుకున్నారు? మీకు మీరే సెల్ఫ్ సెల్ అనమాట ఇది. ఎవరో పోలీసు వారు తీసుకెళ్ళి ఇట్లా మీ సెల్